కేవలం యేసు ప్రభు బైబిల్ దేవుడుగా ఉన్నాడా, చారిత్రాత్మక అటువంటి ఆధారాలతో ఉన్నటువంటి చారిత్రాత్మక పురుషుడు అంటే ఏమంటారు? ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా, లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? ఆది నుంచి ఏది ఉండేనో, మేమేది ఉంటేమో, ఏదైతే మా కన్నులు దేన్నైతే చూశాయో, ఏదైతే మా చేతులు తాకి నిదానించి కనుగొన్నాయో, ఆ సత్యాన్ని గురించి, జీవవాక్యాన్ని గురించి మేము చెప్తున్నామంట. డిసెంబర్ 25వ తేదీన జీసస్ క్రైస్ట్ జన్మించారా? వాటికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్ ఒక్కటే నువ్వు దేవుని వాక్యం అని అనడం. బైబిల్ ఇస్ నాట్ వన్ బుక్. ఇదేదో ఒక పుస్తకం కాదు, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సత్యనాథ్ వరకు ఒక భాషలో రాయడానికి. హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ వస్తే మనందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇంత సందడిలో డిసెంబర్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అటు క్రైస్తవ్యం మీద, అదేవిధంగా క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న మీద మనం ఈరోజు చర్చ కొనసాగుతుంది. దానికి మనకు ఇంటర్నేషనల్ స్పీకర్, బైబిల్ స్కాలర్, అదేవిధంగా కమాండోస్ కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి నిపుణుడు, దాదాపు 50-60 దేశాలు తిరిగినటువంటి వ్యక్తి, ఇజ్రాయెల్ను అత్యధిక సార్లు సందర్శించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, భౌగోళిక సంగతులు కావచ్చు, చారిత్రాత్మక అంశాల మీద పట్టున్నటువంటి వ్యక్తి డాక్టర్ శౌరిబాబు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు, అసలు క్రిస్మస్ డిసెంబర్ 25న ఎందుకు జరుపుతారు, ఏమైనా చారిత్రక కారణాలు ఉన్నాయా, లేదా క్రైస్తవులంతా కూర్చొని ఒక రోజు జరుపుకుందామని చెప్పి పెట్టుకున్నారా? ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా బయట మనకు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ఏబీపీ దేశం శౌరిబాబు గారు. నమస్కారం అండి. మా తరపున మీకు ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్, విషింగ్ యూ ద సేమ్. అయితే నా మొదటి ప్రశ్న ఏంటంటే, సూటిగా అడుగుతాను, నేను ఇంకెక్కువ ఉపోద్ఘాతం లేకుండా. డిసెంబర్ 25వ తేదీన జీసస్ క్రైస్ట్ జన్మించారా? వాటికి సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ప్రశ్న బయట ఎవరైతే క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నుంచి వస్తున్నాయి. అదే విధంగా పాస్టర్లు కూడా చాలా మంది డిసెంబర్లో పుట్టుండవచ్చు తప్ప కాలమానం గురించి సరిగా చెప్పలేము అనేటువంటి ప్రసంగాలు కూడా నేను యూట్యూబ్ లో కానీ బయట కానీ విన్నాను. మీరేమంటారు? యాక్చువల్ గా చాలా మంచి ప్రశ్న అండి. ఈ రోజుల్లోన ఒక్క నాన్ క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్ లో అనేక మంది పాపం తెలుసో తెలియకో దీన్ని ప్రశ్న చేస్తారు. డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టారా, నిజంగానా, దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఈ ప్రశ్నకి సమాధానాలు చెప్పాలంటే మస్ట్ గో లిటిల్ డీప్ అండి. ప్రజెంట్ మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈరోజు చదువుతున్నది 66 కాననికల్ బుక్స్ అండి. అంటే 39 ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్, 27 న్యూ టెస్టిమెంట్ బుక్స్. వీటికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ టైంకే, అంటే 2000 సంవత్సరాల క్రితమే, 2024 సంవత్సరాల క్రితమే జూదులకి ఇది అఫీషియల్ క్యానన్. ఈ 39 పుస్తకాలు అన్నివి వీళ్ళు ఈ 39 పుస్తకాల్లో ఉన్నవే దేవుని వాక్యం అని నమ్ముతారు. ఇప్పుడు క్రిస్టియానిటీ వచ్చేసరికి, క్రిస్టియానిటీ వచ్చింది రోమన్ సామ్రాజ్యం ఏలుతున్న టైంలోన. యేసు ప్రభుని సెన్సస్ అంటే, ఇప్పుడు మనకి ఎక్కడంటే హిస్టారికల్ డాక్యుమెంట్స్ ఎన్నో కనబడతాయి, చెప్తాను. ఈవెన్ బిబ్లికల్ డాక్యుమెంట్స్ లోన 4 సువార్తలు రాసిన వాళ్ళు మనం చూసినట్టయితే అందులో ఇద్దరే యేసు ప్రభు యొక్క డైరెక్ట్ శిష్యులు. మత్తేయి ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్. ఈరోజు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్, కస్టమ్స్ కమిషనర్స్ ఎలాగో 2000 years బ్యాక్ మ్యాథ్యూ రోమన్ గవర్నమెంట్ కి ఆయన కమిషనర్. మెయిన్లీ కపెర్నహూమ్ ఎలాంటిదంటే, ఈరోజు యుఏఈ వెళ్తే దుబాయి, అబుదాబి, షార్జా ఎలాగా 3 మెయిన్ సిటీసో ఇప్పుడు యుఏఈకి
2000 సంవత్సరాల క్రితం కపెర్నహూము, కొరాజినా, బెత్సైదా 3 ట్రయాంగిల్ సిటీస్. ఇక్కడ ఈ కపెర్నహూము ఎలాంటి మైటీ సిటీ అంటే సేమ్ లైక్ టుడేస్ దుబాయ్. అక్కడ ఈయన కస్టమ్స్ ఆఫీసర్. యేసు ప్రభు ఆయన్ని పిలిచినప్పుడు ఆయన రాసిన సువార్తలల్లా, ఆ కస్టమ్స్ ఆఫీసర్ రాసిన సువార్తలల్లా యేసు ప్రభు యొక్క జీనియాలజీ ఎవరు 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 అని ఇస్తారు. అలానే లూక్ వచ్చేసరికి ఆయన మెడికల్ డాక్టర్ అండి. ఆయన శిష్యుడు కాదు. యోహాను శిష్యుడు, యోహాన్ రాసిన సువార్త ఒకటి. అయితే లూకు, మార్కు ఇద్దరు శిష్యుడు కాదు. మార్కు పేతురు యొక్క శిష్యుడు. ఆయన బరబ్బా యొక్క నెవ్యూ, బర్నబా యొక్క నెవ్యూ. వాళ్ళ ఇంట్లోనే యేసు ప్రభు అప్పర్ రూమ్ లాస్ట్ సప్పర్ చేసింది. ఇప్పుడు లూకు మెడికల్ డాక్టర్ అంటే ఈ రోజు ప్రపంచానికి మెడికల్ సైన్సెస్ లో టాప్ అడ్వాన్స్ అమెరికా అండ్ యూరోప్. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి టాప్ గ్రీకులు అండి. గ్రీకులు 4 విషయాల్లో టాప్: మ్యాథమెటిక్స్, మెడికల్ సైన్సెస్, ఆస్ట్రానమీ అండ్ కల్చర్. హెల్నిస్టిక్ కల్చర్ ప్రపంచానికి టాప్ కల్చర్. అలాంటి గ్రీక్ డాక్టరు అంటే ఈరోజు ఎవరైనా హెవార్డ్ లోనో ఆక్స్ఫోర్డ్ లోనో చదువుకొని వచ్చిన డాక్టరు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఈయన రాసింది ఒక సువార్త. ఇప్పుడు వీళ్ళు బైబిల్ కి అంటే యాక్చువల్ గా ఈ క్వశ్చన్ కి ముందు అసలు బైబిల్ అంటే ఏంటో తెలుసుకుంటే బోధపడుతుంది. అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తు గురించి మనము తెలుసుకుంటే బైబిల్ ద్వారా ఎక్కువగా తెలిసినటువంటి అంశాలు మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు అంటే నా ప్రశ్న ఏంటంటే, బైబిల్ అనేది క్రైస్తవులు ఎక్కువ చదువుతుంటారు, మిగతా వాళ్ళకు అంత పరిచయం లేకపోవచ్చు. అందులో రాసిన అంశాలు నిజమా కాదా అనే అనుమానాలు కూడా చాలా మందికి. అలాగైతే మనం ఇది ఫస్ట్ బిట్ పక్కన పెట్టి, ఈ లోకంలో 47 మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి ఒక మత గ్రంథం ఉంది. అందులో ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ ఒక 9 ఉన్నాయి ఈ 47లోన. ఇప్పుడు మన హిందువులకి మత గ్రంథం, ప్రామాణిక గ్రంథం ఏదైనా అంటే ఏడు చెప్తారు. భారతం, రామాయణం, వేదాలు, ఉపనిషత్తులు 1, 2 కాదు, 18 ఉన్నాయి. ఋగ్వేదము, అధర్వణ వేదము, సామవేదము, అధర్వణ వేదము, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, దేవి పురాణం, స్కంద పురాణం, శివ పురాణం, ఇలాగా ఒక 18 పుస్తకాలు ప్రామాణికమని నమ్ముతారు మన హిందూ సహోదరులు. అలాగే మన ముస్లిం సహోదరుల్ని మీ దేవుని వాక్యం ఏంటంటే ఖురాన్ అంటారు. ముస్లింలు 22 అరబ్ దేశాలు, అలాగే 35 నాన్ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్, అంటే నాన్ అరబ్స్ లైక్ పాకిస్తానీస్, బంగ్లాదేశీస్, ఆఫ్ఘనిస్తాను, ఇండోనేషియా, మలేషియా, ఇలాంటివన్నీ ముస్లింలు, బట్ దే ఆర్ నాట్ అరబ్స్. మొత్తం 57 దేశాలు ముస్లింలు. ఈ రోజు 190 కోట్ల మంది ఈ లోకంలో. వాళ్ళని ఏంటి మీ దేవుని గ్రంథం అని అడిగితే ఖురాన్ అని చెప్తారు. బుద్ధిస్ట్ అడిగితే ట్రిపుల్ ఎం అంటాడు, టిబెటియన్ అడిగితే బుక్ ఆఫ్ ద డెడ్ అంటాడు, పంజాబీలు అంటే గురు గోవింద్ గంగ అంటాడు, అదే జోరాస్ట్రన్ అడిగితే జెండావిస్టా అంటారు. అలాగా ప్రతి మతానికి ఒక మత గ్రంథం అంటూ ఉంది. మరి క్రైస్తవునికి మత గ్రంథం ఏంటంటే బైబిల్. మరి ఇన్ని మత గ్రంథాలు ఒక్కొక్కరికి ఉన్నా బైబిల్ ఒక్కటే నువ్వు దేవుని వాక్యం అని ఎలా నమ్ముతావు? యాక్చువల్ గా దీని మీద నేను సెమినార్స్ కండక్ట్ చేస్తానండి. 5 రోజులు, రోజుకు 6 గంటలు. ఇది 30 గంటల సబ్జెక్ట్, నాట్ 1 or 2 hours, 30 hours. హోలీ బైబిల్ ఇన్ ద స్పేసెస్ అన్న సబ్జెక్ట్ మీద. మిగతా గ్రంథాలకి, మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటంటే ఒకటే. ఇప్పుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద నడిచారండి. నేను ఆయన కలిశాను, ఆయన ఇంట్లోనే కలిశాను 2000లో. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద 1969 జూలై 20వ తారీఖు మన ఇండియన్ టైం ప్రకారము ఈవినింగ్ 6 o'clock ఆయన నడిచారండి. ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, చంద్రుడి నుంచి వచ్చిన తర్వాత, ఆయన మూన్ కోసం ఒక పుస్తకం రాశారు.
ఇప్పుడు నేను అదే మూన్ కోసం మద్రాసులో మా శాంతం ఇంట్లో నేను కూర్చొని బ్యూటిఫుల్ బుక్ రాయగలను. ఇంటర్నెట్ లో ఈ అన్ని ఎతికేసి మూన్ కోసం ఊహించుకొని చంద్రుడు కోసం బ్రహ్మాండమైన పుస్తకం రాస్తాను. ఇప్పుడు నా పుస్తకానికి నీలాంశాంగ్ పుస్తకానికి డిఫరెన్స్ ఏంటి తెలుసండి? ఎక్స్పీరియన్స్. నాది ఊహ, Yeah. ఆయనది ఐ విట్నెస్. అందుకే బైబిల్లోన బైబిల్ ఇస్ నాట్ వన్ బుక్. ఇదేదో ఒక పుస్తకం కాదు, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి సత్యనాథ్ వరకు ఒక భాషలో రాయడానికి. బైబిలు 66 కాననికల్ పుస్తకాలు, అందులోన 39 ఓల్డ్ టెస్టిమెంట్, 27 న్యూ టెస్టిమెంట్. ఇవి 1189 చాప్టర్స్, 31,101 వర్సెస్. ఎప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని బైబిళ్ళు ఒకటే. ఆ తర్వాత మారిపోతాయి స్టాటిస్టికల్ ఫిగర్స్. కారణం ఏంటంటే లాంగ్వేజ్ని మార్చడం వల్ల లాంగ్వేజెస్ లోనే ఇప్పుడు మన తెలుగులో అక్షరాలు మనకి ఎన్ని ఉన్నాయి? ఆలు ఊలు 56. 56. ఇంగ్లీష్ 26. ఎస్. సో అందుకు మనకి ఆ లాంగ్వేజెస్ మారడం వల్ల ఆ వర్డ్స్ లెటర్స్ మారిపోతాయి. అందుకు ఏంటంటే చేస్తారు, 1611లోన కింగ్ జేమ్స్ అనే స్కాటిష్ కింగ్ 40 మంది టాప్ ఆథర్స్ తో చేసిన ట్రాన్స్లేషన్ నే కింగ్ జేమ్స్ వర్షన్ అంటారు. దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంగ్లీష్ లో 250 వర్షన్స్ ఉన్నాయి బైబిల్. ఓకే. అయినా దే టేక్ ఓన్లీ కింగ్ జేమ్స్ వర్షన్ యాజ్ ఆథరైజ్డ్ వర్షన్. దీని ప్రకారము బైబిల్ ఏంటంటే 7,83,137 వర్డ్స్, 35,66,480 లెటర్స్ ఈ బైబిల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ కూడా మీ దేవుడు తన సొంత చేతితో రాశాడా అన్నది. ఇవి రాసిన వ్యక్తులు, దీనికి మిగతా మత గ్రంథాలకి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఒక వ్యక్తి రాసింది కాదు, 40 ఆథర్స్. ఈ 40 ఆథర్స్ ఒకే ఏజ్ గ్యాప్ లో పుట్టినోడు కాదు. 1600 సంవత్సరాలు, బీసీ 1500 నుంచి ఏడి 100 వరకు, అంటే మోసెస్ దగ్గర నుంచి యోహాను వరకు స్పాన్ బైబిల్ రాయడానికి పట్టిన టైము 1600 సంవత్సరాలు. ఇది రాసింది ఒక భాషలో కాదు, హీబ్రూ, గ్రీకు, అరమైకు 3 భాషలు. దీన్ని రాసిన ఆథర్స్ ఒక దేశానికి చెందినోళ్ళు కాదు, వీళ్ళు 10 దేశానికి చెందినోళ్ళు. వీరి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదంటే, రాజులు, రాజ్యాన్ని రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చీఫ్ సెక్రటరీలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అలాగే ఫిషర్మెన్స్ ఉన్నారు, షెపర్డ్స్ ఉన్నారు. రకరకాల 20 రకాల వృత్తుల నుంచి వచ్చిన ఆథర్స్ ఉన్నారు దీనికి. ఓకే. అయితే వీళ్ళలో గొప్పతనం ఏంటంటే, వీళ్ళు ఏదైతే చూసారో, ఏదైతే విన్నారో, ఏదైతే నిదానించి తాకి చూసారో వాటినే రాశారు తప్ప ఊహించి రాసింది కాదు. మీరు జర్నలిస్టులు, ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ అవుతుంది, తక్కువని మీరు వెళ్ళి ఆ ఫొటోస్ తీసి అక్కడ యాక్సిడెంట్ కోసం ఉండుతున్నట్టు రాస్తారు. మీరు రాసింది ఐ విట్నెస్, ఎక్కడో కూర్చొని రాసిన కాకన్ బుల్ స్టోరీ కాదు. అలాగే బైబిల్లో ఉన్న ఈ 66 పుస్తకాలు కూడా ఐ విట్నెస్ అకౌంట్. ఒక వ్యక్తి ఎక్కడో గుడారంలో కూర్చొని శ్రీలంకలో జరిగిన యుద్ధం కోసం రాస్తే అది రమేష్. ఎక్కడెక్కడో జరిగిన, ఆయన పుట్టక ముందు, పుట్టిన తర్వాత మనుషుల్ని చూడలేని వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నాయని ఒకడే రాస్తాడు. ఏ మత గ్రంథాలకైనా ఆధార్లు ఒకలే, కానీ బైబిల్కి 40 మంది ఆధార్లు. అందుకే పేతురు ఏం చెప్తారంటే, 2 పేతురు సిమిలారిటీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్కరు రాసినది కరెక్ట్ అంటారా, ఇది ఇంతమంది కూర్చొని రాసినది కలగూర గంపలాగా ఉంటుంది కదా అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కలగూర గంప కాదు ఇది, ఒక్కొక్క సెంచరీలో ఒక్కొక్క కాలం. ఇప్పుడు మీరున్నారు హైదరాబాద్ రా, హైదరాబాద్ లో జరిగిన దానికోసం మద్రాసులో నేను కూర్చొని రాయలేను.
మీరే రాయాలా. కేటీఆర్ అరెస్ట్ అయ్యాడు, ఎలాగ అరెస్ట్ అయ్యాడు, ఎలా పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారంటే మీరే రాయాలి తప్ప నేనేటి రాస్తాను. బైబిల్ అలాంటిది, ఐ విట్నెస్ అకౌంట్స్. అందుకే పేతురు ఏం చెప్తారంటే, చమత్కారంగా కల్పించబడిన కల్పిత కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకను మేము మీకు తెలుపులేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమే తెలుపుతున్నాను. ఐ విట్నెస్. అలాగే మొదటి యోహాన్ అని, అందులో 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే, ఆది నుంచి ఏది ఉండెనో, మేమేది ఉంటిమో, ఏదైతే మా కన్నులు దేన్నైతే చూశాయో, ఏదైతే మా చేతులు తాకి నిదానించి కనుగొన్నాయో, ఆ సత్యాన్ని గురించి, జీవవాక్యాన్ని గురించి మేము చెప్తున్నామంటారు. ఇట్ ఈస్ ఎ ఐ విట్నెస్ రికార్డు. బైబిల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ బుక్. ఈ 48 ఆధర్లు 1600 సంవత్సరాల్లోన ఒక్కొక్క దేశంలోన ఒకరు బతికిన కాలంలో మరొకరు బతకలేరు, ఒకరున్న దేశంలో మరొకరు జీవించలేరు. అది రాసిన అకౌంట్ బుక్కే. ఇందులో గొప్పతనం ఏంటంటే, ఎవరు ఎక్కడ ఏ భాషలో ఎప్పుడు రాసినా అటన్నిటికీ ఒక ఇంటర్నల్ లింక్ ఉంటుంది లోన. అన్నీ ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ రిటన్ బై వన్ మ్యాన్. అదే ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాళ్ళు రాసింది తప్పులు లేకుండా, అబద్ధాలు లేకుండా కాపాడమే ఆయన పని. అందుకే బైబిల్ లోన ఏ బిట్ తీసినా హిస్టారికల్ గా, ఆర్కియలాజికల్ గా, సైంటిఫిక్ గా వి కెన్ ప్రూవ్ ఇట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం బైబిల్ కోసం వద్దాం. బైబిల్ కోసం వచ్చినట్టయితే ఈరోజు బైబిల్ ఒకటే హ్యూమన్ హిస్టరీలోన 2807 భాషల్లో తర్జుమా అయిన ఒకే ఒక పుస్తకం బైబిల్. 2807 లాంగ్వేజెస్. అలానే ఈ ప్రపంచంలోన ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ బైబిలే. సంవత్సరానికి 50 కోట్లు కాపీలు అమ్మే ఒకే ఒక పుస్తకం మానవ చరిత్రలోన. సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, బయోగ్రఫీ కానీ, నవల కానీ, ఏ మత పుస్తకం కానీ ఎన్ని కోట్లు అమ్మిన పుస్తకం ఎక్కడ లేదండి. ఈ ప్రపంచానికి మొదటి ప్రింటెడ్ పుస్తకం బైబిల్. 1453లో జాన్ గూటెన్బర్గ్ జర్మనీలో అత్యంతరం కనిపెట్టినప్పుడు మొదటి ప్రింటెడ్ పుస్తకం బైబిల్. 30 కాపీస్ ప్రింట్ చేశారు. ఈ రోజు లోకంలో 30 ఉన్నాయి. ఒకటి అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీ, ఒకటి బిల్ గేట్స్ 94లో 135 crores కొన్నాడు. రీసెంట్ గా లాస్ట్ కాపీ 300 కోట్లు కొన్నాడు ఆయన. ఈ 3 లోకంలో మిగిలాయి ఫస్ట్ ప్రింట్. ఇప్పుడు ఓ సింపుల్ బైబిల్ ఈరోజు హ్యూమన్ హిస్టరీలో ఈ మోడర్న్ అడ్వాన్సెస్ మనం ఏది చూసినా, పిల్లి దగ్గర నుంచి సెటిలైట్ల వరకు, అంటే మనం చూసే ఫ్యాన్ చూడొచ్చు, లైట్ చూడొచ్చు, మొబైల్ చూడొచ్చు, వాచ్ చూడొచ్చు, కార్ చూడొచ్చు, ప్లేన్ చూడొచ్చు, ఏది తీసుకున్నా మీ కళ్ళతో చూసింది లోకంలో ఏ వస్తువు అయినా 99% ఇన్వెంటర్స్ అంతా బైబిల్ బిలీవర్సే. ఈ ప్రపంచానికి ఉన్న 920 నోబెల్ ప్రైజుల్లోన 800కు పైన ఉన్న నోబెల్ ప్రైజులు పొందిన వ్యక్తులంతా ఈ బైబిల్ని నమ్మినోలే. అలాగే ఈ ప్రపంచానికి సూపర్ పవర్ దేశాలన్నీ కూడా ఈ బైబిల్ నమ్మినోలే. ఇప్పుడు ఈ ప్రపంచంలోన 193 దేశాలు ఉన్నాయి యునైటెడ్ నేషన్స్ మెంబర్స్. 2 అబ్జర్వర్ స్టేట్స్, వాటికన్ ఒకటి, పాలస్తీనా ఒకటి. ఇప్పుడు ఈ 193 దేశాల్లోన మన హిందూ దేశం ఒకటే. హిందూ దేశం నేపాల్ ఇంకా ఉండేది నాలో 10 సంవత్సరాల క్రితమే వాళ్ళు దే సెడ్ వీఆర్ నాట్ హిందూ కంట్రీ అని దే రెనౌన్స్డ్. వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీ, దే ఆర్ ప్రో చైనా. ఇప్పుడు హిందూ దేశం ఒకటి. ఇస్లామిక్ దేశాలు 57, 22 అరబ్ దేశాలు, 35 నాన్ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్.
క్రిస్టియన్ దేశాలు 123, జూయిష్ కంట్రీ 1. అంటే దాని అర్థం ఏంటంటే 193 దేశాల్లోన బుద్ధిస్ట్ కంట్రీస్ 7, కమ్యూనిస్ట్ కంట్రీస్ 3, ఇందులోన 180 దేశాలు ఓన్లీ బైబిల్ నమ్మిన దేశాలు. ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా, లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం సెక్యులర్ దేశమే తప్ప హిందూ దేశం కాదు. మీరు ఒక సీనియర్ స్కాలర్ గా లేకపోతే ఇండియన్ గా అంగీకరిస్తారా భారతదేశం హిందూ దేశం? భారతదేశం 100% సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తారు మనకి. మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఇది హిందూ దేశము, దీని నేషనల్ దేశం యొక్క మతం హిందూ మతం అని ఎక్కడ చెప్పలేదే మనకి. ఇందులో భారతదేశంలో ఉన్న 9 మతాలు నమ్మిన వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, 9 రిలీజియన్స్. అలాగే మన భారతదేశం రేస్ కూడా ఒక రేస్ కాదు, మనది ఇట్స్ నాట్ 1 DNA, 9 మంది. సో అందుకు ఇది భిన్నత్వంలో ఏకత్వం అని మొదటి నుంచి మన వాళ్ళు చెప్పింది అదే. మన ఐక్యత ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం అని. ఈ మధ్య ఇవన్నీ రాకపోయి ఇవన్నీ డిఫరెంట్ ఇదని దీంతో ఇదన్నీ డిఫరెంట్ కానీ కాన్స్టిట్యూషన్ నాశనం చేయడానికి అన్ని చేస్తారు. కానీ జనరల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి ఒక్కరూ వారి విశ్వాసాన్ని నమ్మొచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 ప్రకారం 19 నుంచి 25 వరకు మనకిచ్చిన స్వాతంత్రం ఏంటంటే మన విశ్వాసం. ఏ విశ్వాసం చెంత నువ్వు దాన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది వదిలేండి. ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఇంకా మీరు బైబిల్ గురించి, బైబిల్ నమ్మినటువంటి క్రిస్టియన్ దేశాల గురించి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి విఐపీస్ కావచ్చు, గొప్ప స్థాయి పొందిన నోబెల్ గ్రహీతలు కావచ్చు చెప్పారు. ఓకే, నేను ఒప్పుకుంటా. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ క్రిస్టియానిటీ అనేది ఇప్పుడు యేసు ప్రభు నమ్మడం కావచ్చు, అవన్నీ బైబిల్ ద్వారా వచ్చింది. బైబిల్ దేవుడిగా ప్రపంచం గుర్తిస్తుంది. నా ప్రశ్న ఏంటంటే బైబిల్ తెలియని వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతరులు కావచ్చు అడుగుతున్నటువంటి ఈ నేటి దినాలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే కేవలం యేసు ప్రభు బైబిల్ దేవుడిగా ఉన్నాడా, చారిత్రాత్మకటువంటి ఆధారాలతో ఉన్నటువంటి చారిత్రాత్మక పురుషుడు అంటే ఏమంటారు? అదే వస్తాం, దానికే వస్తాం. అల్టిమేట్ గా మనం వచ్చేది దానికే. ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో ఉన్న దేవుళ్ళు ఆ పుస్తకాలు బట్టి తెలుసా, లేకపోతే ఇంకా చారిత్రాత్మకం బట్టి ఎవరికైనా తెలుసా? పేర్లు కాదండి. ఎప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే మ్యాన్ బిలీఫ్ సిస్టమ్ కోసం మొదలు తెలుసుకోవాలా. హ్యూమన్ బీయింగ్స్, మీరైనా నేనైనా, ఈ లోకములో సెకండ్కి 4 పుడతారు. హ్యూమన్ హిస్టరీలోన 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల మంది పుట్టారు. ఇప్పుడు ప్రపంచ జనాభా 810 కోట్లు. ఎవరి బిలీఫ్ సిస్టమ్ అయినా మనకి 12 రకాలైన బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. నువ్వు పెరిగే బ్యాక్గ్రౌండ్ బట్టి. నువ్వు హిందూ మతంలో పుడితే నీ తల్లిదండ్రులు హిందూజాన్ని ఎక్కిస్తారు, ఇస్లాంలో పుడితే ఇస్లాంని ఎక్కిస్తారు, క్రిస్టియానిటీలో పుడితే క్రిస్టియాన్ని ఎక్కిస్తారు. అలాగే లోకంలో ఉన్న ఏ మతంలో పుడితే ఆ బ్యాక్గ్రౌండ్ నీకు ఇది ఉంటది. అయితే ఒక వయసు వచ్చిన తర్వాత థింక్ చేయడం మొదలు పెట్టినప్పుడు థింగ్స్ విల్ చేంజ్. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే బిలీఫ్ సిస్టంలోన ఇందులోన 1 గాడ్ అంటే మోనోథిజం, అలాగే మెనీ గాడ్స్ పెంథియిజం, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, అలాగే సూపర్స్టిషియస్ బిలీఫ్స్, ఫ్యాటలిజం, అలాగే రాషనలిజం, ఆ తర్వాత ఇలాంటి బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ రూట్ కాజు. నేను ఒక సింపుల్ గా చెప్తాను. ప్లేస్లు పేర్లు ఉన్నంత మాత్రాన నిజం కాదు. నేను కూర్చొని ఒక స్టోరీ రాస్తాను. ఆ స్టోరీ ఏంటంటే అమెరికాలో ఒకడు లుఫ్తాన్సా ఫ్లైట్ తీసుకొని న్యూయార్క్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 7 నుంచి ఫ్రాంక్ఫర్ట్ వస్తాడు. వచ్చి అక్కడి నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకొని లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడి నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ తీసుకొని చెన్నైకి వస్తాడు. చెన్నైకి వచ్చి స్ట్రైట్ గా ఐటీసీ హోటల్ గిండి దగ్గర రూమ్ నెంబర్ 2020లో చెక్ ఇన్ అవుతాడు.
అక్కడి నుంచి లేచి ఒకవేళ టాక్సీ, ఆ టాక్సీ నెంబరు అన్ని ఇస్తాం. ఇచ్చి శ్రీనగర్ లో ఒక ఇంటికి వెళ్ళి ఆ స్ట్రీట్ నెంబరు అది ఇంటికి ఇచ్చి అక్కడ ఒకరిని షూట్ చేశాను. షూట్ చేసి వెంటనే చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ పట్టుకొని ఏసీ కోచ్ సోన్సో కూపేలో కూర్చొని సోన్సో నెంబర్లో కూర్చొని హైదరాబాద్ వెళ్ళాడు. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ తప్ప. స్టేషన్ల పేర్లు, వ్యక్తుల పేర్లు అన్ని కరెక్టే, కానీ స్టోరీ మట్టుకు కల్పితం. ఓకే, మొదపడదా? అర్థమైంది. అందుకు పేర్లన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా శ్రీలంక అంటే ఈ శ్రీలంక పేరు ఇప్పుడు వచ్చింది. లంక అనేది అక్కడ మన హర్యానాలో ఉంది అసలు లంక. అవును, ఇప్పుడు ఇప్పుడు కూర్చొని రాయడానికి ఏ కథలనే రాయొచ్చు, ఉన్ని పేర్లు ఉపయోగించే రాస్తారు ఎవరైనా. ఇప్పుడు మన యుద్ధనపూడి సులోచన అని కానీ లేకపోతే యుగంధర్ కానీ బోల్డ్ మంది తెలుగు రైటర్లు ఉన్నారు. వీళ్ళందరూ కథలు రాసినప్పుడు వాళ్ళు ఏ పేర్లు ఉపయోగిస్తారు? ప్రజెంట్ ఉన్న పేర్లే ఉపయోగిస్తారు. ఫలానా స్టేషన్, ఫలానా బస్ స్టాండ్, ఫలానా వ్యక్తి ఫలానా దగ్గరికి వచ్చాడు, అవన్నీ అలాగున్నాయని చెప్పా. కథ నిజం కాదు కదా. ఓకే, మీకు అర్థమైనది. మీ స్ట్రైట్ క్వశ్చన్, యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి బైబిల్లోనే ఉన్నాడా, చరిత్రలో ఉన్నాడా? చరిత్ర అది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను చెప్పాను కదా, హిస్టారియన్స్ ఏం చెప్తున్నారంటే గత 4000 సంవత్సరాల్లో 1600 కోట్ల మంది నివసించారట. ఇందులోన 3 లక్షల మంది మేమే దేవుడి దగ్గర నుంచి వచ్చాము, నాకు ఎడారిలోన దేవదూత కనబడి నువ్వే దేవుని యొక్క ప్రవక్త అని చెప్పింది, అలాగే నేను బోధి వృక్షం కింద కూర్చొని తపస్సు చేసుకుంటుంటే దేవుని యొక్క సమస్త జ్ఞానం నాలోనే వచ్చేసింది, ఇలాగా చెప్పుకునే వ్యక్తులు 3 లక్షల మంది ఉన్నారు రికార్డెడ్ గాన. దేవుడి దగ్గర నుంచి వచ్చామని. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, గత 50 సంవత్సరాల్లోనే మేమే దేవుళ్ళు అన్నోళ్ళు 11,000 మంది వచ్చారు. 11,000 పీపుల్ మేమే దేవుళ్ళమి అని డిక్లేర్ చేసుకున్నాను. నేను మొన్న చెన్నై నుంచి ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు బై కార్ వెళ్తాను, రోడ్డు వెళ్ళినప్పుడు ఆ పాలకొల దగ్గర ఒక స్వామీజీది పెద్ద ఆశ్రమం ఉంది. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ బౌండరీ వాల్. ఆ గోడ మీద ఒక చక్కని వాక్యం రాసుకున్నాడు ఆయన. ఏం రాసుకున్నాడంటే, సకల దేవతల సర్వ ఆత్మల సమ్మేళనమే నాలో నివసిస్తుంది అని రాసుకున్నాడు. హిందువులు 3 దేవతలు నమ్ముతారు. అందులో 100 మంది పేర్లు కూడా ఎవరికి తెలీదు. ఈ 3 దేవతల యొక్క ఆత్మలన్నీ కూడా ఈ సరస్వతి స్వామీజీ గారిలోనే నివసిస్తున్నాయట. బాగుందా? ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి కోసం తనంతలు తాను ఏదైనా చెప్పుకోవచ్చు. అది తప్పు కాదు కదా. మీ గురించి మీరు ఏమైనా చెప్పవచ్చు, నా గురించి నేనేమైనా చెప్పుకోవచ్చు. అయితే ఆలోచించే వ్యక్తులకు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. బాధపడదా? ఇప్పుడు నేనే చెప్పుకున్నాను అనుకో, నేను ఆస్ట్రోనాట్ని ఆల్రెడీ మార్స్ మీద నడిచి వచ్చానని చెప్పుకున్నాను అనుకో, మీరు వెంటనే క్వశ్చన్ చేయరా? నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఏ రాకెట్లో వెళ్ళావు, ఎప్పుడు దిగావని, ఎవిడెన్స్ ఏంటని. అలాగే ఈ చెప్పుకునే వ్యక్తులకు మేము వాళ్ళకి హక్కున్నా ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే చెన్నైలో నుంచి ఫ్లైట్ తీసుకొని వాషింగ్టన్ DC వెళ్తాను, అమెరికా. వెళ్ళి స్టేట్ డిపార్ట్మెంట్కి నేనేమంటే చెప్తాను, నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇండియా నుంచి అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యి వచ్చాను అని చెప్తాను. చెప్తే వాళ్ళు నన్ను ఏటి అడుగుతారు? డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ ఏటి అడుగుతారు తెలుసండి? నీవు ఇక్కడికి రాకముందు నువ్వు వస్తున్నావని చెప్పి మీ గవర్నమెంట్ ఏమైనా మెయిల్ పంపిందా మాకు? ఆ మెయిల్ కాపీ నీ దగ్గర ఉందా?
లేదంటే ప్రతి డామినికన్ హరీఫ్లో అమెరికా వెళ్ళి నేనే అంబాసిడర్ అనొచ్చు కదా. అవును. అంటే నువ్వు రాకముందు నీకోసం నువ్వు వస్తున్నావని ఏదైనా మెయిల్ ఉందా? రెండోది ఏంటి తెలుసా అడుగుతారు, నీ డిప్లొమాటిక్ పాస్పోర్ట్. మూడోది ఏంటి తెలుసా అడుగుతారు, మీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిన్ను అపాయింట్ చేస్తున్నట్టు ఇప్పుడు ఒక లెటర్ నీ దగ్గర ఉందా? అవునా కదా? అవును. ఈ మూడు ఉన్నప్పుడే ఆడు అంబాసిడర్ని అంగీకరిస్తారు. ఎస్. అలాగా ఎవడు ఏది చెప్పినా ఈ లోకంలోన ఎవరైనా కావచ్చు, యేసుప్రభువైనా కావచ్చు, తను పుట్టక ముందు యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ రికార్డు నువ్వు జన్మిస్తావని మెసొపొతేమియాలో తవ్వకాలు జరిపాడు ఆయన. ఓకే. ఆ తవ్వినప్పుడు 5,000 కునిఫామ్లు టాబ్లెట్లు దొరికాయి. ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా అందరూ కూడా వచ్చింది ఇరాక్ నుంచే, బాబెల్ టవర్ నుంచి. ఆర్యులు కానీ రావులు కానీ ఈ లోకంలో ఏ కాంటినెంట్ లో ఎవరున్నా వచ్చింది ఒకే ఒక ప్లేస్ నుంచి. ఆ రేస్ అంతా వచ్చింది ఓన్లీ ముగ్గురు నుంచి, హామ్, షేమ్, జఫే, నోవా యొక్క ముగ్గురు కొడుకులు జలప్రలయం తర్వాత. అవి ఒక బైబిల్ కాదు చెప్పేది. బాబిలోనియన్స్, పర్షియన్స్, ఈజిప్షియన్స్, గ్రీకులు, రోమన్లు, ఈ రికార్డులన్నీ కూడా అయ్యే చెప్తే మానవ జాతి ఎక్కడి నుంచి వచ్చిందని. ఒక బైబిల్ ఒకటి కాదు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ కూనిఫామ్ టాబ్లెట్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. దాన్ని డాక్టర్ మొక్లాన్ తోష్ అని ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. ప్రపంచం షాక్ అయిపోద్ది. కారణం ఏంటంటే బైబిల్లో సృష్టి ఎలాగుందో అది మానవుని యొక్క పతనం కోసం, అలాగే నోవా జలప్రళయం కోసం గిల్గమేష్ అనే రాజు ఉండేవాడు. అప్పుడు బైబిల్లో ఉండదు, అది ఆ కూనిఫామ్ టాబ్లెట్స్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో కనబడతాయి. అది ఏం చెప్తారు తెలుసా, వాసుకి అనే సర్పం కక్కిన విషం దానిని గాని తీసివేయకపోతే లోకం నాశనం పొందుతుందని సృష్టికర్తే కన్య గర్భాన్ని జన్మించి తనకు తాను ఆహుతి చేసుకొని ఈ లోకాన్ని పాపపు నుంచి, దోషాన్ని నుంచి రక్షిస్తారు అని ఆ కూనిఫామ్ టాబ్లెట్లు చెప్తా. ప్రపంచానికి మొదటి రైటింగ్ ఏంటి తెలుసా, కూనిఫామ్. రెండవది ఈజిప్షియన్ హైరోగ్రఫీ. మూడో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏంటి తెలుసండి, సంస్కృతం కాదండి, తమిళ్. అవును. ఓల్డెస్ట్ లాంగ్వేజ్. సంస్కృతానికి లిపి కూడా లేనట్టుంది. లేదు, ఇది. నాగరలిపి. సో ఇక్కడ మనము చూసినట్టయితే ఇది బాబిలోనియన్ రికార్డ్స్. అసలు ఆరియన్స్ వచ్చిందే అక్కడి నుంచి. రెండవది జెండా విస్తా అని ఈ పారసీకుల గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ లోకాన్ని పాపము నుంచి, శాపము నుంచి రక్షించే వ్యక్తికి దైవత్వం, మానవత్వం కలిసి ఉంటాయంటది. 100% ట్రూ. యేసు ప్రభుకి దైవత్వం, మానవత్వం. ఎందుకంటే ఆయన పుట్టింది పరిశుద్ధాత్మ వలన కన్య గర్భములోన మానవ సంపర్కంతో పుడితే ఆయన నాకు దేవుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ వర్షిప్. తల్లిదండ్రి సంపర్కం వల్ల పుట్టినోడు ఎవడు దేవుడు కాదు. ఇప్పుడు ఆయన మానవుడిగా భూమి మీద నడిస్తే దేవుడిగా సముద్రం మీద నడిచాడు. మానవుడిగా ఆకలి కొంటే దేవుడిగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇస్తారు. మానవుడిగా ఆయన దప్పికొంటే దేవుడిగా జీవజలాలను ఇస్తారు. మానవుడిగా ఆయన అలసిపోయి సొలసిపోయి ఉంటే దేవుడిగా ఆయన సుఖాన్ని ఇస్తారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు ఇది ఇస్తానని, శాంతినిస్తానని. ఇలాగా ఆయన దగ్గర బేకరీలు లేవు, ఆయన రొట్టెలను పంచిపెట్టాడు. ఆయనకి ఫిషరీస్ లేవు, ఆయన చేపలను పంచిపెట్టాడు. ఆయనకి మెడికల్ డిగ్రీ లేవు. ప్రపంచంలో ఏ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగు చేయలేని రోగాలన్నీ 21st సెంచరీలో ఆయన తన మాట చేత, స్వర్ చేత బాగు చేసింది. ఇది అమెరికన్ సర్జన్స్ అసోసియేషను
1982లోన ప్రూవ్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయనలోన దైవత్వం మానవత్వం రెండు మిళితమై ఉంటాయని చెప్తుంది జెండా విస్తా. అలానే మనం చూసినట్టయితే ఈజిప్షియన్ ఇపురా రికార్డ్స్ అని మన ఇండియన్స్ ఎలాగైతే 3,000,000 దేవతలను పూజిస్తారో ఈజిప్షియన్స్ కు ఒక 300 దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అందులో మేజర్ దేవుళ్ళు 10 మంది. అందుకే దేవుడు ఉత్పాదాలు తెచ్చినప్పుడు 10 ఉత్పాదాలు తేడానికి కారణం ఒస్రీస్ అని, హెక్ట్ అని, ఇవన్నీ అనమాట ఈ దేవతలు. ఇప్పుడు ఇపోరా రికార్డ్స్ ఏమంటే చెప్తాయి, ఎవరైతే ఈ లోకాన్ని పాపము నుంచి శాపము నుంచి రక్షించే వ్యక్తి కన్య గర్భాన్న పశువుల తొట్టులో జన్మిస్తాడని చెప్తుంది. అది రికార్డెడ్ గా కనిపించేది బైబిల్లో కనబడుతుంది, ఎక్కడ ఎలాగా జన్మించారని ఆ చెప్పిన రికార్డ్స్లోవి. అలాగే 600 సంవత్సరాలకు ముందు గ్రీక్ డెమటిస్ట్ అచెలాయిస్ ఏం చెప్తాడంటే ఈ లోకానికి శాంతిని తీసుకొచ్చిన వ్యక్తి తనకు తానే ఆహుతి చేసుకొని మరణిస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్తాడు అచెలాయిస్. 600 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభుకు ముందు. అలాగే సిసిరో రోమన్ హిస్టారియన్ ఏం చెప్తాడంటే, టాప్ ఫిలాసఫర్ సిసిరో ఏం చెప్తాడంటే ఈ లోకాన్ని శాంతితే పరిపాలించే రాజు కన్య గర్భాన్న తూర్పును జన్మిస్తాడు అని చెప్తాడు. అలాగే సోక్రటీస్ 300 సంవత్సరాలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే మానవ జ్ఞానాన్ని పాపము నుంచి విముక్తి చేసే వ్యక్తి ఆయన కన్య గర్భాన జన్మిస్తాడంటాడు. అలాగే గౌతమ బుద్ధుడు 500 సంవత్సరాలకు ముందు, యేసు ప్రభుకు ముందు మానవ జాతి జ్ఞానం అంతా ఒకే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆయన తూర్పును జన్మిస్తాడంటాడు. ఇలాగా మత గ్రంథాలు ఇవన్నీ ఒక పక్క. ఇప్పుడు ఒక ప్రశ్న అడ్డొస్తున్నాను షవర్ బాబు గారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు యేసు ప్రభు గురించి చెప్పారు అనడానికి ఏంటి ఆధారం ఏమైనా ఉందా? ఎందుకంటే కన్య గర్భాన పుట్టింది ఇంకెవరు లేదు కదా తూర్పులో. ఆయన చెప్పాడన్నది ఒకవేళ కల్పితమా? ఆయన నిజంగా అన్నాడా? ఎట్లా చారిత్రక అన్నారని ట్రిపుల్ జమ్ అని పుస్తకం ఉంటది, అంది అందులోనే ఉంటది. ఈ మధ్య కల్పితం చేయడానికి ఉండదు. హిందూ వేదాలలో, హిందూ ధార్మిక గ్రంథాల్లో కూడా యేసుప్రభు ప్రస్తావన ప్రచారం జరుగుతుంది. ఓల్డ్ ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు, అదే ఆలకించండి. ప్రచారం కాదు అది, ఉన్ని తీసి చూడొచ్చు మీరే. భారతదేశం 100% సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని కాన్స్టిట్యూషన్ చెప్తారు మనకి. మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఇది హిందూ దేశము, దీని నేషనల్ దేశం యొక్క మతం హిందూ మతం అని ఎక్కడ చెప్పలేదే మనకి. హిందూ ధార్మిక గ్రంథాల్లో కూడా యేసుప్రభు ప్రస్తావన ప్రచారం జరుగుతుంది. ఓల్డ్ ఉన్నాయి, నేను చెప్తాను ఇప్పుడు, అదే ఆలకించండి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగం అంటది శ్లోకం. అవన్నీ డీటెయిల్ గా వెళ్ళడానికి సెమినార్ అయితే చెప్పొచ్చు. అంటే పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలా. ఆ రక్తం ఎవరై ఉండాలంటే గొర్రెలు మేకలు మనుషులు కాదట, దేవుడే స్వయంగా త్యాగం చేసి కాచిన రక్తమై ఉండాలట. ఇక్కడ ఒక ప్రశ్న షవర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన గ్రంథాలన్నిటి కూడా బైబిల్లో చెప్పారు అంటే మీరు చెప్పినట్లు దేవుడు రాయించాడు అనేది చెప్తుంటారు. కానీ ఈ గ్రంథాలలో యేసు గురించి కావచ్చు, ఆయన ఇక్కడికి వస్తాడని ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలు వాళ్ళకి ఎలా తట్టాయి, వాళ్ళకి ఎలా? కరెక్ట్, మంచి క్వశ్చన్ వేశారు మీరు. యు ఆర్ వెరీ ఇంటలెక్చువల్ మ్యాన్ అండి. కారణం ఏంటంటే మానవ జాతి ఎక్కడున్నా ఇప్పుడు 220 దేశాల్లోన, యునైటెడ్ నేషన్ మెంబర్స్ 193, అయితే మిగతా చిన్న దీవులు గీవులు ఇలాంటివన్నీ కలుపుకుంటే 220. ఈ 810 కోట్ల మంది ఎక్కడి నుంచి ఇప్పుడు తెలుగు మాట్లాడేలంతా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. తమిళియన్స్ తమిళనాడు, కేరళ వాళ్ళు వచ్చి డౌన్, కర్ణాటక ఇక్కడ, ఒరిస్సా మేదన, ఇప్పుడు హిందీ మాట్లాడిన బెల్ట్ అంతా మేదన, జర్మను, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీషు. ఈ దేశాల్లో ఆ లాంగ్వేజ్ ప్రకారం ఉండడానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఏ గ్రంథం చెప్పదు, ఒక బైబిల్ ఒకటి చెప్తుంది, 11వ అధ్యాయం ఆదికాండం. మనుష్యులు ఈ రోజు 6,300 భాషలు ఉన్నాయి. ఈ రావడానికి కారణం ఏంటంటే బాబేలు గోపురం, అది ప్రపంచంలో ఏది చెప్పదు. అయితే వీళ్ళు చెదిరిపోయినప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం వాళ్ళకి తెలుసు. అదే వాగ్దానాన్ని కథల రూపంలో రాస్తున్నారు. సత్యం మట్టుగా అందులో ఉంటది.
ఆ థ్రెడ్ ఉంటది. ఇప్పుడు మన బంధువులు ఉన్నారు, మా బంధువులు. మా తాతకి లెక్కేసుకుంటూ ఇప్పుడు ఒక 400, 500 మంది మనవలు, మనవరాళ్ళు ఇలాంటోళ్ళు అందరూ ఉండుంటారు. ఈడు బోలెడు దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. ఎక్కడ చెదిరిపోయినా ఆ చెదిరిపోయిన పిల్లలకి మా ఫ్యామిలీ, మా తాత విషయం తెలుసు. ఓకే. ఎలా తెలుసు? ఆ లీనేజ్. అందుకు ఏ మతమైనా యేసు ప్రభు పుట్టినంత వరకు కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసినవి, కొంతమందికి దేవుడు రివీల్ చేసినవి. ఇప్పుడు మన హిందూయిజంలో గొప్పతనం ఏంటి తెలుసండి? ఆ ఋషుడు పాపం దేవుని కోసమని, తపస్సు కోసమని సమస్తాన్ని తగ్గించి బట్టలు కూడా వేసుకోకుండా ఉత్తుకొద్దలతోటి ఆ హిమాలయాల్లోని చలిలో కూడా దేవుడంటే భక్తి తపస్సులు చేసుకొని ఉండేవారు. వాళ్ళకి సడన్ గా ఏదో ఒక లైట్నింగ్ లాగా ఒక సీక్రెట్ దేవుడు యూస్ టు రివీల్. ఎందుకంటే వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు. వాళ్ళకి దేవుడు కలిగిపోవచ్చు ఎవరో, కానీ దే డోంట్ డూ ఎనీ సిన్. అలాంటి వ్యక్తులకి దేవుడు రివీల్ చేసినవి కూడా ఉన్నాయి. ఈ ఓకే. మత గ్రంథాలన్నింటిలో ఉండడానికి కారణం ఒకటే ఏంటంటే బాబేలు గోపురం. ఇప్పుడు వద్దాం సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ వద్దాం, మధ్యలో Yes. బ్రేక్ తాకంటున్నా. ఇప్పుడు మిగతా బృందోపనిషత్తు అందులోన ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాలన్నీ ఏంటంటే ఉదయం సంధ్యావందనం చేసినప్పుడు ఋషులు దాన్ని వర్ణించారు. అలానే మన దీంట్లోన భగవద్గీతలో అస్తతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్మయ, మృత్యోంగ అమృతాంగమయ. దాని అర్థం ఏంటి? దేవా, నన్ను చీకటిలో నుంచి వెలుగులోకి, మరణములో నుంచి జీవములోకి, అలాగే అసత్యము నుంచి సత్యానికి నడిపించు ప్రభువా అని అర్థం. ఒక్క యేసు ప్రభుకే చెప్తుంది యోహాను సువార్త 14 నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడని. వితౌట్ వే దెర్ ఇస్ నో గోయింగ్, వితౌట్ నోయింగ్ దెర్ ఇస్ నో ట్రూత్, వితౌట్ లివింగ్ దెర్ ఇస్ నో దాట్. సో ఇక్కడ ఇలాగా ఈ భృంగోపనిషత్తులోన మీరు చూసారో లేదో కానీ మన చారు అసలు కమలాసనం అన్నయ్య ఒక పిక్చర్ ఒకటి యాక్ట్ చేశాడు, అసతోమ సద్గమయ అని. అది చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. నాట్ ఓన్లీ ఇవి, మొత్తం మొత్తం డీప్ డీప్ ఇన్సైడ్ అది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇందులోన తెల్లవారు లేసి ఋషులు సంధ్యావందనం చేసింది నీళ్లు తీసుకొని సూర్యుడికి మీదకి ఇస్తారు. ఇసిరి ఈ శ్లోకాలు చెప్తారు. అవి ఏంటి తెలుసా? ఓం శ్రీ దేవాది దేవాయ నమః. ఓం అంటే ఏంటి తెలుసా అండి? సృష్టికర్త, కాచువాడు, రక్షకుడు ఓం అంటే. ఇక్కడ ఓం శ్రీ దేవాది దేవాయ నమః, దేవుళ్ళకు దేవుడైన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ పవిత్ర దేవాయ నమః, పవిత్రుడైన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ సర్వలోకాధిపాయ నమః, సర్వలోకానికి అధిపతివైన దేవా నీకే స్తోత్రం అంటది అని. ఓం శ్రీ కన్యసుతాయ నమః, కన్య గర్భాన జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది. ఓం శ్రీ అగ్నేశ్వరాయ నమః, అగ్ని రూపముగా వచ్చిన దేవా. అందుకే అపోస్తుల మీదకి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల రూపం మీద వచ్చింది. క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ అయింది అక్కడే. ఈ శ్లోకం చెప్పేది అదే, ఓం శ్రీ అగ్నేశ్వరాయ నమః అంటది అని. ఓం శ్రీ ఉమద్ధాయ నమః అంటది. అంటే మానవ సంపర్కం మీద కాదు గాని పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది అని. ఓం శ్రీ వృక్షశూల అరుదాయ నమః అంటే మ్రాను లాంటి స్థూలము మీద వేలాడిన దేవా నీకే స్తోత్రం. ఇది దశావతారంలో ఎవరికైనా చెంతది. ఓం శ్రీ పంచగాయాయ నమః, 5 గాయాలు కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది. అలాగే 3 మేకుల మీద వేలాడిన దేవా నీకే స్తోత్రం అంటది. అలాగే శిరస్సు మీద ముళ్ళ కంపను ధరించి 7 గాయాలు కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది.
అని ఇంకోటి ఏమంటా తెలుసండి, ఓం శ్రీ అజాముఖాయ నమః అంటది. ఇది చాలా షాక్ అయిపోతాం మనం. అజాముఖాయ నమః అంటే గొర్రె పిల్ల లాంటి ముఖమును కలిగిన దేవా నీకే స్తోత్రం అంటది. మన హిందూజంలో అండి అన్ని రూపాల్లోనూ దేవుళ్ళు ఉన్నారండి. కుక్క బైరోడు ఉన్నాడు, గద్ద రూపంలో ఉన్నాడు గరుడ, అలాగే పాము రూపంలో ఉన్నాడు దేవుడు, అలానే కోతి రూపంలో దేవుడు ఉన్నాడు మనకి, ఏనుగు రూపంలో దేవుడు ఉన్నాడు, అలాగే అన్ని రూపాల్లోనూ దేవుళ్ళు ఉన్నారండి. అయితే ఇప్పటికొచ్చి హిందూజంలోన గొర్రె పిల్ల ముఖములో దేవుడు లేడండి. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుంది తెలుసండి, ఓం శ్రీ అజాముఖాయ నమః, గొర్రె పిల్ల లాంటి ముఖము కలిగిన దేవా నీకే స్తోత్రం. అందుకే యేసు ప్రభు బాప్టిజం తీసుకోవడానికి రివర్ జోర్డాన్కి వచ్చినప్పుడు యోహాను, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అంటూ హిమ్సెల్ఫ్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారు ఆయన్ని. అలాగే ఇదేమంటా తెలుసండి, ఓం శ్రీ దక్షిణామూర్తాయ నమః, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న దేవా నీకే స్తోత్రం అంటది. తండ్రి కుడి పార్శ్వాన మన హిందూ దేవుళ్ళకి ఎప్పుడే అండి కొడుకులు కూతుర్లు ఎప్పుడు కుడి పార్శ్వాన కూర్చోరు, దేవుళ్ళకి భార్యలే కూర్చుంటారు. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుందంటే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్న, అందుకే యేసు ప్రభు ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత స్టీఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన చూసేది తండ్రి కుడి పార్శ్వాన ఆయన నిలబడ్డం చూస్తాడు స్టీఫెన్. అలాగే అని ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా అంటది. దారిద్రవ్యములో జన్మించిన దేవా నీకే స్తోత్రం అంటది. ఇదేంటి తెలుసండి, మీకు తెలుసో తెలియదు, పరవస్తు చెన్నై సూసర శాస్త్రి గారని మన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన పరవస్తు వంశం ఇది. ఆయన పూరి జగన్నాథ మఠంలో చదువుకున్న ఆయన ఒక్క శ్లోకంతో ఆయన మారిపోయింది. ఎందుకంటే ఈ లోకాన్ని పాపం నుంచి రక్షించే వ్యక్తి కన్యగర్భమున పశువుల పాకలో జన్మిస్తాడని, ఆయన దారిద్రవ్యంలో జన్మించాడని చెప్తుందండి. ఇది అసతోమ సర్గమయ సమతోమ జ్యోతిర్మయ మృత్యుంగ అమృతాంగమయ. అదొకటిని సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మదైన పుణ్యదాన బలియాగా. అంటే గుడ్ ఫ్రైడే చేయవలసింది క్రైస్తవులు ఒక్కలే కాదండి, ప్రతి హిందువులు కూడా ఆ గుడ్ ఫ్రైడే చేయాల. ఆ శ్లోకం నెరవేరిందే ఆ రోజు. ఇక్కడ మత గ్రంథాలు యానిసెంట్ రిలీజియన్స్ అన్ని కూడా చెప్పేవి ఒకే ఒక వ్యక్తి కోసం, అది యేసు ప్రభు కోసం. ఈ రికార్డు ప్రపంచంలో ఏ దేవుడైనా వచ్చిన వ్యక్తికి లేదండి. అన్నిటికీ మించి బిబిలికల్ రికార్డు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 31,101 వర్సెస్ లోన 1527 వచనాలు యేసు ప్రభు కోసం చెప్తాయండి. ఓల్డ్ టెస్టిమెంట్ 949 వచనాలు చెప్తుంది. న్యూ టెస్టిమెంట్ ఫుల్ఫిల్మెంట్ 577 వచనాలు చెప్తుందండి. అందుకే కస్టమ్స్ ఆఫీసర్ మ్యాథ్యూ ఆయన గాస్పెల్ రాసినప్పుడు ఒక్క నెల 95 ఫుల్ఫిల్మెంట్స్, ఓల్డ్ టెస్టిమెంట్ ఫుల్ఫిల్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ అయ్యాయి అని చెప్పి అందులో రికార్డ్ చేస్తారండి. హ్యూమన్ హిస్టరీలోన ముందుగా 1000 సంవత్సరాలకు ముందే, ఆయన రాకముందే ప్రవచించబడిన ఒకే ఒక వ్యక్తి, అది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఈ సైంటిఫిక్ కోడ్ ప్రపంచంలో ఎవరైనా ఏ మత గ్రంథంలోనే ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 10 crores. చాలా ఫైనల్ గా వద్దాం క్రిస్మస్ కోసం. అసలు యేసు ప్రభు హిస్టారికల్ పర్సన్ ఎవరా అన్నది 2024. ఈ లోకంలోన నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, 47 రకాలైన విశ్వాసాలకు చెందినోళ్ళు ఉన్నారు. ఎవరైనా తెల్లవారులేసి ఆఫీస్లో బయోమెట్రిక్ కానీ సైన్ కానీ చేస్తే ఈ డేటే వేస్తారు. ఈవెన్ ఇస్లామిక్ క్యాలెండరు 57 దేశాల్లో 190 కోట్ల మంది ముస్లింలు హిజ్రా అల్ హిజ్రా అది ఫాలో అయినా అవి ఆ డేట్ వేయరు. ఈవెన్ సౌదీ అరేబియాలోనైనా ఎక్కడైనా ఒక చెక్ డ్రా చేయాలన్నా లేదా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇది చేయాలన్నా వేసే డేట్ ఇదే. దాని అర్థం ఏంటంటే మనం నమ్మినా నమ్మకపోయినా, నువ్వు హిందువుడు అవ్వు, ముస్లిం అవ్వు, జోరాస్ట్రన్ అవ్వు, నువ్వు ఏమవ్వు, ఎవరైనా
తెల్లవారు లేచి క్యాలెండర్ చూసావంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఈ లోకానికి కన్య గర్భాన మానవుడు జన్మించి బెత్లెహేములోన 2024 సంవత్సరాల 12 నెలల 21 రోజులు అయిందని అర్థమండి. అది కాదని ఎవరైనా అనగలరా? మొదటి ఇంకోటి చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు కోసం మిగతా హిస్టారియన్స్ ఏం రాశారు అన్నది చూడాలంటే ఈరోజు ప్రపంచానికి సూపర్ పవర్ దేశం ఏంటండి? అమెరికా అని చెప్తారు. ఆ రోజుల్లోన 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి సూపర్ పవర్ ఏంటి తెలుసండి? రోమ్. చరిత్రకారులు ఏం చెప్తుందంటే లోకం పుట్టిన దగ్గర నుంచి మొత్తం 7 సూపర్ పవర్ రాజ్యాలు ప్రపంచాన్ని అంతటినీ ఏలే. 7. ఫస్ట్ మెసపతోమియా, నిమ్రోజ్ టైంలో బాబెల్ టవర్ కట్టింది ఆయనే. ఇప్పుడు దుబాయ్లోన ఒక 20 సంవత్సరాల క్రితం బుర్జ్ ఖలీఫా కట్టారు, ప్రపంచానికి హైయెస్ట్ టవర్. అంటే 1000 సంవత్సరాలకు ముందే నిమ్రోజ్ టైంలోన ఇరాక్ బాబిలోన్లోన మల్టీ టవర్ కట్టాడు. ఇప్పుడు ఆ రూయిన్స్ కూడా మనం చూడవచ్చు. బాగ్దాద్ నుంచి 70 కిలోమీటర్స్ సౌత్ వెళ్తే అక్కడే బాబెల్ టవర్ కట్టింది, భాషలు మారింది, అంతా అక్కడే. యేసు ప్రభు ఇప్పుడు మనకి AD BC అంటే యానో డొమినో ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు పుట్టిన తర్వాత AD ఆఫ్టర్ హిస్ డెత్, రిజరక్షన్, క్యాలిక్యులేషన్. BC బిఫోర్ హిస్ క్రైస్ట్. ప్రపంచానికి ఇప్పుడు ప్రామాణికం ఇదే. ఓకే. యేసు ప్రభు ఉన్నప్పుడు మరి ప్రామాణికంగా ఉన్న క్యాలెండర్ ఏంటి? ఏ క్యాలెండర్ ప్రకారం ఆయన ఎప్పుడు పుట్టారు అన్నది 99% క్రైస్తవులకి తెలియదు, నాన్ క్రిస్టియన్స్ కి తెలియదు. ఏదో గూగుల్లో ఏదో ఎతుకుతుంటారు ఇప్పుడు అయినా అన్ని కరెక్ట్ కాదు. గూగుల్లో చెప్పినాయని బోల్డ్ తప్పులు. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే యేసు ప్రభు పుట్టింది AUC అంటే రోమ్లోన అప్ ఊర్బే కొందిటా అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము యేసు ప్రభు పుట్టింది 754వ సంవత్సరం ఇతానిం 15వ తారీఖున. దాన్ని తిబిట్ 10 అని కూడా అంటారు ఆ క్యాలిక్యులేషన్ లోన. ఇప్పుడు ఇది గ్రెగోరియన్ క్యాలెండర్కి వచ్చేసరికి, ఎందుకంటే జూయిష్ కి 13 నెలలు ఉంటాయి, 12 నెలలు కాదు, అది లూనార్ క్యాలెండర్. మనది సోలార్ క్యాలెండర్, వెరీ అక్యురేట్ క్యాలెండర్ మంది. మనకి డే మారేది అర్ధరాత్రి 12 గంటలకి. లూనార్ క్యాలెండర్ ఫాలో అయిన వాళ్ళకి డే మారేది సన్సెట్ సాయంత్రం 6 గంటలకి. ఇప్పుడు యేసు ప్రభు జన్మించింది AUC అబూర్బే కొందిటా 754 ఇతానిం 15వ తారీఖున ఆయన జన్మించారని. అది గ్రెగోరియన్ క్యాలెండర్కి వచ్చేసరికి మనకి AD డిసెంబరు 25. ఇప్పుడు మనకి లూకా సువార్త ఏం చెప్తుందంటే 2nd చాప్టర్లోన ఆయన్ని 8వ దినాన్న స్పిరిట్ చేయడానికి తీసుకెళ్తారు యెరూషలేము దేవాలయంకి, జూయిష్ ఆచారం ప్రకారం. ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద కాంప్లెక్స్, మానవ చేతులతో నిర్మించిన కాంప్లెక్స్ ఏంటి తెలుసండి ప్రపంచానికి? అమెరికాలోన సియాటిల్లోన బోయింగ్ అసెంబ్లీ ప్లాంట్. బోయింగ్ ప్లేన్లు ఎక్కడైతే తయారవుతాయో అసెంబ్లీ ప్లాంట్ మానవ చేతులతో కట్టిన బిగ్గెస్ట్ కాంప్లెక్స్. హైయెస్ట్ బిల్డింగ్ బర్జ్ ఖలీఫా, అది దుబాయ్లోది, హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అది. ఇది అలా కాదు, హ్యూజ్ కాంప్లెక్స్. 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి అతిపెద్ద కాంప్లెక్స్ టెంపుల్ ఆఫ్ జెరూసలేం. 1925లోన అమెరికన్ సొసైటీ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ యెరూషలేము దేవాలయాన్ని ఎస్టిమేట్ చేశారు ఎంత కాస్ట్ అని. చేస్తే యేసు ప్రభు కాలంలో ఉన్న దేవాలయాన్ని $1 trillion అని చెప్పారు. 1 trillion అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు పెట్టాల. ఇప్పుడు ఇండియన్ రూపీస్ లో కావాలనుకుంటే 88 తర్వాత 12 సున్నాలు పెట్టాల.
1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి సెకండ్కు $1 బిల్ ఎవడైనా లెగ్గడితే 1 ట్రిలియన్ కౌంట్ చేయడానికి 35,000 సంవత్సరాలు కావాలా? ఎవడు బతుకుతాడు? అంత మోస్ట్ ఎక్స్పెన్సివ్ టెంపుల్ అది యెరూషలేము దేవాలయం. అక్కడ సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన పేరు అందులో ఎన్రోల్ అవుతుంది. యేసు అని పేరు పెట్టింది అప్పుడే. యేసు అంటే అభిషక్తుడు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని గంతీసి డాన్స్లు వేసేస్తారు. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్ అంటే యేసు ప్రభుకి ఆయనకి పేరు పెట్టిన రోజు జనవరి 8వ రోజు. 25న పుడితే 8వ రోజు January 1st. హిస్టరీని స్ప్లిట్ చేసింది అక్కడే. డినేషియస్ ఎగ్జాజియో అనే ఒక టాప్ జర్మన్ సైంటిస్ట్, ఆయన ప్రీస్ట్ అయిపోతాడు తర్వాత బిషప్ కింద. ఆయనే ఈ రోమన్ రికార్డ్స్ తీసి ఆ క్యాలెండర్ సరి చేయడానికి ఆయన 550లోన కరెక్ట్ గా ప్రూవ్ చేస్తారు. దానికి కారణం చెప్తాను. క్రిస్టియానిటీ 313 AD వరకు ఇట్స్ ఎ బ్యాండ్ రిలీజన్. ఎవడైనా యేసు ప్రభు పేరెత్తినా, సిలువ ధరించినా పుల్లుకి సింహాలకు వేసేస్తారు. మీరు ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే రోమ్ వెళ్ళండి. రోమ్లో కలీష్యం అని ఉంటది. ఆ కలీష్యంని కట్టడానికి 30,000 మంది జూదులు చచ్చిపోతారు. ప్రపంచానికి 1935 వరకు అతిపెద్ద స్టేడియం అదే, 50,000 కెపాసిటీ ఆ కలీషము. అందులోనే రోమన్ ఎంపరర్లు 19 మంది, నీరో, డొమిషియన్, సిస్టమస్, సెవేరియస్, మ్యాక్సిమస్, దేసియస్, వలేరియస్, డయోక్లెషియాను, అంటోనియస్, పొయస్, వీళ్ళందరూ కూడా పుట్టుకి సింహాలకు వేస్తారు క్రైస్తవుల్ని. 250 సంవత్సరాలు. అయితే క్రైస్తవులు ఈ బాధలు భరించలేక ప్రార్థన చేసుకోవడానికని రోముకు 10 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి సొరంగాలు తవ్విసి అక్కడ ప్రార్థనలు చేసుకునేవారు. నేను 66 కాటకోమ్స్ ఉంటాయి. పెద్దది డోమిటెల్లా కట్టకోమ్ 350 అడుగులు బిలో గ్రౌండ్ నేను వెళ్ళాను. అక్కడి నుంచి ఇటాలియన్ గవర్నమెంట్ క్లోజ్ చేస్తుంది, ఎందుకంటే ఎవరో మిస్ అయితే కనుక్కోలేమని. అందులోన 20 లక్షల సమాధులు ఉంటాయి ఒకటే కటకంలోన, పులి సింహాలు తినేసినవి. అలాంటి రిలీజను క్రిస్టియానిటీ. అందుకే తెర్తులియస్ అనే రోమన్ హిస్టారియన్ ఏం చెప్తారు తెలుసా? ఒక క్రైస్తవుని నరికితే ఎన్ని డ్రాప్స్ అయితే బ్లడ్ కింద పడుతుందో అన్ని వేల మంది క్రైస్తవులు లేచిపోతున్నారు సింగిల్ డేకి. 28,400 డ్రాప్స్ పడుతుంది మనలో ఉన్న బ్లడ్ 6 లీటర్లు ఉంటే. ఇది నోబడి కెన్ స్టాప్. ఎంపరర్లు పెర్సిక్యూట్ చేస్తే ఎంపరర్ బాజా కూతుర్లు క్రైస్తవులు అయిపోతారు. అందుకు ఎప్పుడైతే రోమ్ అంతా స్ప్రెడ్ అయిపోయిందో, రోమన్ రాజ్యం అంతా, క్రైస్తవులు 313లో మిలానా ఫెడిక్ట్ అని కాన్స్టంటైన్ మొట్టమొదట ఎడిక్ట్ చేస్తే అండర్ గ్రౌండ్ రిలీజన్ బికమ్ అఫిషియల్ రిలీజన్ ఇన్ 46 కంట్రీస్. అప్పటి నుంచే క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, పునరుత్థానాలు సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజున కొంతమంది ఏమంటారంటే అది సూర్యుని పండుగ, అదే రోజున యేసుప్రభు పండుగ పెట్టిస్తారని. కరెక్టే, అవునే. ఇప్పుడు మా అన్న కొడుకు వినాయక చవితి రోజు పుట్టాడు, అలాగని చెప్పి వినాయకుడు అని పేరు పెడతాను. ఆ రోజుల్లోనూ సూపర్ పవర్ ఏ రోజైనా అవ్వచ్చు. సో అక్కడ యేసు ప్రభు జన్మించింది ఫలానా రోజుని ఫిక్స్ చేసి క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేయడం, గుడ్ ఫ్రైడే అనేది సెలబ్రేట్ చేయడం, ఈస్టర్ అనేది సెలబ్రేట్ చేయడం మొదలైంది 313 నుంచి. సో అందుకు ఇది యేసు ప్రభు ఈయన కాటన్ బుల్ స్టోరీస్ లో ఉన్న వ్యక్తి కాదండి, హిస్టారికల్ పర్సన్. ఆయన ఒక్క నిమిషం శౌర్య గారు, యెరూషలేం టెంపుల్లో యేసు ప్రభుకు పేరు పెట్టినటువంటి రికార్డు దొరికింది కాబట్టి డిసెంబర్ 25లో జరుపుకోవాలంటే మీరు చెప్పిన దాన్ని బట్టి 8 డేస్ వెనక్కి వేసుకొని ఆ రోజు ఫిక్స్ చేశారు, అంతేనా? తెప్పించినటువంటి అతను మీరు చెప్పినటువంటి డినేషియస్ ఎగ్జాజియో, అతనికి దొరికింది. వాటికన్ ఆర్చివ్స్ లో ఉన్నాయండి అవన్నీ. ఇప్పటికీ ఉన్నాయా? ఎప్పటికీ వాటికన్ ఇస్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టాప్ లైబ్రరీ, వాటికన్ లైబ్రరీ. ఎప్పుడైనా జీవితంలో వెళ్తే వాటికన్ ఎంట్రన్స్ గేట్ చూడడానికే 1 గంట పడుతుందండి. ఎందుకంటే ఈ 19 రోమన్ ఎంపరర్లు 250 సంవత్సరాలు ఎలాంటి టైప్ ఆఫ్ పనిష్మెంట్లు క్రీస్తువుని చంపడానికి అది చూడడానికే. వాటికన్ లో అడుగు పెడితే స్వర్గం ఇదేమో అనిపించేస్తుంది.
అవన్నీ వాటికన్ సిస్టమ్ చేపలు కానీ, వాటికన్ లైబ్రరీ కానీ, వాటికన్ మ్యూజియంలు ఇవన్నీ టాప్. క్రిస్టియన్ యొక్క టోటల్ ఎవిడెన్స్ అంతా అక్కడ దొరుకుతుంది. ఓకే, ఫైనల్ గా మీరు కంక్లూజన్ కి వచ్చే ముందు డిసెంబర్ 25న యేసు ప్రభు పుట్టాడు అనేది మాత్రం వాస్తవం అంటారు మీరు? ఇప్పుడు అది కానీ తప్పు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ రెండు తప్పే. మన బర్త్ సర్టిఫికెట్లు అన్ని పారేసుకోవాలా. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 1947 ఆగస్టు 15. తప్పు అయిపోద్ది. మహాత్మా గాంధీని గాడ్సే నాయక్ ఎప్పుడు చంపాడంటే 30 జనవరి 1948 అంటే తప్పు అయిపోద్ది. గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు పుట్టాడంటే తప్పు అయిపోద్ది. అశోకుడు ఎప్పుడు రూల్ చేశాడంటే తప్పు అయిపోద్ది. అలెగ్జాండర్ ఎప్పుడు చచ్చిపోయాడన్నా తప్పు అయిపోద్ది. అన్ని తప్పు అయిపోతాయి. హిస్టరీ అంతా తప్పే. డేట్లు డిసెంబర్ 25 తప్పు అయితే చరిత్రలో ప్రతిదీ తప్పే డేటే. ఇది టైమ్ మ్యాగజైన్, వరల్డ్ రీడింగ్ మ్యాగజైన్ 94లో ఏం చెప్తా తెలుసా? హ్యూమేకర్ లేవి ఎప్పుడు కొడుతుంది జూపిటర్ని? 6 రోజులు బాగుతుంది. దానికి ముందు బైబిల్లో ఎక్కడ ఇదే ఉంది ఇవన్నీ. ఇది మరీ గ్రేటెస్ట్ షాకింగ్. ఇది గాస్పల్ ట్రూత్, బ్రిటిష్ మ్యాగజైన్స్. ఇది నీలాం సాంగ్ ఎప్పుడు తీతాడు, హిట్లర్ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటాడు? క్యాకింగ్ ద గాడ్స్ కోడ్, బ్రిటిష్ న్యూస్ పేపర్లు. ఇవేంటంటే ఈ 20th సెంచరీలో 2 గ్రేటెస్ట్ రీసెర్చ్ రేటర్స్ అండి. డాక్టర్ ఇవాన్ పానిన్ అనే రష్యన్ మ్యాథమెటిషియన్, జూ, పాప ఆయన బోనాగైన క్రిస్టియన్. ఆ రోజుల్లో కంప్యూటర్ లేవు. ఆయన 40 సంవత్సరాలు నాట్ 50 tons ఆఫ్ పేపర్ యూజ్ చేశాడండి క్యాలిక్యులేషన్స్ కోసం. క్యాలిక్యులేటర్ లేవు ఆ రోజుల్లోన. ఓన్లీ టు ఫైండ్ అవుట్ బైబిల్లో న్యూమరికల్ డిజైన్ ఉంది, అది కనుక్కోవాలని. అది ఎలాగుంది? ఆయన 1901లోన ఆయన అమెరికాకి ఇమిగ్రేట్ అయిపోయిన తర్వాత హెవార్డ్ యూనివర్సిటీలో మ్యాథమెటిషియన్ ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నేను కనుగొన్న ఈ కోడ్, ఈ డిజైన్ తప్పనంటే $1 million. ఇప్పటి వరకు 1901లో చేసింది 124 సంవత్సరాలు అయిపోయినా ఎవరు దాన్ని క్లెయిమ్ చేయలేదు. వాట్ ఈస్ ద కోడ్ ఇన్ ద బైబిల్ అని హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలియాహు రిప్స్ అని ఆయన 1978లోనో హీ షుక్ ద వరల్డ్. ఎలాగా కోడ్ ఉంది? ఈవెంట్స్, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈవెంట్స్ అన్ని ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ దాని మీదే ఒక అమెరికన్ ఆథర్ మైకిల్ రోసన్ అని బైబిల్ కోడ్ 2 వాల్యూములు తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడ మహాత్మా గాంధీని గాడ్సే నాయక్ ఎలా షూట్ చేస్తాడో కూడా ఉంది అందులోన, బైబిల్ కోడ్ లోన. ఓకే, పైకి వచనాలు ఉండవు. ఓకే, ఆ వర్డ్స్ ని ఒక్కొక్కటి అంటే 7 సింపుల్ గా 5 minutes లో చెప్తాను. అది ఏంటంటే ఇప్పుడు ఆదికాండం ఉంది. ఆదికాండంలో ఉన్న అధ్యాయాలన్నీ కూడా తీసి పారేసి, వచనాలు తీసి పారేసి మొత్తం ఆదికాండాన్ని యాన్సెంట్ డేస్ లో ఎలాగైతే ఉండేదో అలా ఫీడ్ చేశాడు. చేసి దాన్ని 50 letters 1 2 3 4 5 6 7 అలాగా 50 కింద బిట్ కట్ చేశారు. అది కంప్యూటర్స్ తోటే పాసిబుల్, హ్యూమన్ గా మామూలు పాసిబుల్ కాదు. ఇప్పుడు మొత్తం ఆదికాండం అంతా కూడా 50 letters స్క్వేర్ బిట్లు ఇలాగా సపరేట్ అయ్యాయి. ఇప్పుడు ఎలియాహు చేసింది ఏంటంటే ఆది కాండంలోన ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ ఉందనుకో, ఆదిలో దేవుడు భూమి ఆకాశములు సృజించెను అన్నది. ఆ ఆది అన్నది 1 తీశాడు. 1 2 3 4 5 6 7 వచనం మళ్ళీ 7వ లెటరు అది తీస్తాడు. మళ్ళీ 14వ లెటరు అది తీస్తాడు. 21వ లెటరు అది తీస్తాడు. 28వ లెటరు అది తీస్తాడు. అలాగా ఎవ్రీ 7th లెటర్ కి ఒక లెటర్ తీసి ఇది జాయిన్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ వచ్చేస్తుంది. ఇలాగనమాట. ఈ లెటర్ తీసినప్పుడు ఇవి 7th word ఇలా తీసినప్పుడు అందులో ఏమంటది? ఇస్సాక్ రబీన్ అని వచ్చింది ఒక దగ్గర.
అప్పుడు ఇస్సాక్ రబీనే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అయినా ఇస్సాక్ రబీన్ తర్వాత అదే లెటర్స్ ని క్రాస్ తీయడం మొదలు పెట్టాడు. 1 2 3 4 5 6 7వది, 1 2 3 4 5 6 7వది. అది తీసినప్పుడు అసాసిన్ విల్ అసాసినేట్ అని వచ్చింది. అంటే ఎవరో ఒకడు ఇస్సాక్ రబీన్ ని చంపుతాడు అని వచ్చింది. మళ్ళీ మ్యాప్ నుంచి కిందకి తీసినప్పుడు అమీర్ అని పేరు వచ్చింది ఆడిది. మళ్ళీ ఇటుపక్క నుంచి తీసినప్పుడు జూయిష్ క్యాలెండరు, ఇప్పుడు జూయిష్ క్యాలెండరు 5784 సంవత్సరం జూదుల క్యాలెండర్. మనకి 2024 కదా, జూదులకి 5784 ఇయర్. ఆ జూదుల క్యాలెండర్ ప్రకారం ఆ డేట్ వచ్చింది. వీడికి బతిపోయింది, డేట్ ఎలాగొస్తుందని. దానికి ఇమ్మీడియట్ గా ఎలియాహు రిప్స్ని అడిగాడు, సార్ ఈ సాఫ్ట్వేర్ నాకు అమ్ముతారా అని అడిగాడు. నేను అమ్మడం ఏంటి, ఐ విల్ గివ్ యూ ఫ్రీ, యూ టేక్ అని వీడు తీసుకెళ్ళిపోయాడు. ఆ సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళిపోయి ఎతకడం మొదలు పెడితే ఇంకో దగ్గర కూడా నిర్గమ కాండంలో కూడా ఇస్సాక్ రబీన్ పేరు కనబడుతుంది. మళ్ళీ తీస్తే అమీర్ పేరు కనబడుతుంది, అసాసిన్ విల్ అసాసినేట్ అని కనబడుతుంది, తేదీ కనబడుతుంది, టెల్ అవీవ్ అని కనబడుతుంది. వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖున 1994 ఆ ప్రింట్ పట్టుకొని ఇజ్రాయెల్ వచ్చాడు. ఇటు మళ్ళీ వచ్చి ఇస్సాక్ రబీన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చైమ్ గురి అని, పెద్ద పోయిట్. మన ఇండియాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలాగో ఆయన వెరీ బిగ్ పోయిట్, ఆయన రబీను మంచి ఫ్రెండ్స్. అందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే, చూడండి మీ రబీను ఇలాగ అసాసినేట్ చేసినట్టు మీ హీబ్రూ బైబిల్లోనే ఉంది, హీబ్రూలోనే ఉంది ఇదంతానా, అందుకే నేను వచ్చాను, దయచేసి ఇది రబీన్ని పాస్ చేసి ఆయన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. చెప్తే ఈ చైమ్ అని ఆయన పాయింట్ వెంటనే ఆ మార్నింగే రబీన్కి వెళ్ళి, చైమ్ గురి ఈయన పేరు, చైమ్ గురి వెళ్ళి ఆ ఇస్సాక్ రబీన్కి ఇస్తే ఇస్సాక్ రబీన్ ఆఫీస్ చూసి అట్ రబిష్ అని చెత్తబొట్లు వేసాడు. ఈడు వచ్చి చెప్పాడు ఈ మైకిల్ రోస్డెన్కి, ఏం చెప్పాడంటే ఇలాగ రబీన్కి ఇచ్చాను, రబీన్ రబిష్ అని చెప్పి చెత్తబొట్లు వేసాడు అనగాని వాజ్ అప్సెట్ అయి బ్యాక్ వెళ్ళిపోయాడు. 1995 నవంబరు 4వ తారీఖున ఈడు న్యూయార్క్లో అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉన్నాడు. మెట్రోలో ఉండి ఈడు ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. ఏదో వీడు జర్నలిస్టులు కదా, ఏదో ఇష్యూ మీద మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న ఫ్రెండ్ ఏంటంటే చేశాడు, రై మైకేల్ జస్ట్ మినిట్ రా అన్నాడు. పాజ్లో ఉంచి ఆడు మాట్లాడలేదు, ఉండని ఉంచి ఆడు టీవీ వాచ్ చేస్తుంటే ఈడు 2-3 నిమిషాలు వెయిట్ చేశాడు. అడిగాడు, రే ఏంట్రా నన్ను పెట్టి నువ్వు టీవీ వాచ్ చేస్తున్నావు అన్నాడు. అనగానే టెల్ అవీవ్ ర్యాలీలోన ఇస్సాక్ రబీన్ షాట్ డెడ్ బై అమీర్ విత్ 4 bullets అన్నాడు. అనగానే ఈడు పట్టించుకోండి, ఈడు క్రైస్తవుడు కాదు, నాస్తికుడు. వెంటనే బయలుదేరి న్యూయార్క్ నుంచి టెల్ అవీవ్ వెళ్ళి ఈ ప్రింట్లన్నీ పట్టుకొని వెళ్తాడు. సిమోన్ పెరీస్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్, నెక్స్ట్ ఆయన తర్వాత మళ్ళీని టేకన్ ఓవర్, ఆయన ఇచ్చి చెప్పాడు ఇవన్నీ ఎగ్జాక్ట్గా 1000 సంవత్సరాల క్రితం ఏం జరగబోతుందో. దేర్ ఈజ్ ఎ కోడ్ ఇన్ ద బైబుల్. అప్పుడే ఇది రాస్తాడు, ద కోడ్ ఇన్ ద బైబుల్. ఇవే హిట్లర్ ఎప్పుడు చచ్చిపోతాడు, ఇక గాస్పల్ ట్రూత్, ఇస్సాక్ రబీన్ హౌ హి షాట్ డెడ్, బ్రిటిష్ పేపర్. అలాగే ఎలాగా హిట్లర్ ఎప్పుడు అండర్ గ్రౌండ్ బంకర్లోన సూసైడ్ చేసుకుంటాడు, క్రాకింగ్ ద గాడ్స్ కోడ్. ఈ సైంటిఫిక్ కోడ్ ప్రపంచంలో ఎవరైనా ఏ మత గ్రంథంలోనే ఉన్నట్టు ప్రూవ్ చేస్తే 10 crores షౌర్బాబు గారు 10 కోట్లు ఛాలెంజ్ నా కెపాసిటీని బట్టే చెప్తాను. ఓకే, దేవుడి దయ వల్ల ఐఎమ్ నాట్ టెల్లింగ్ లై, సింప్లీ నోట్ మాట. అదే నేను మళ్ళీ ఒకసారి రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే చూసే వ్యూవర్కి మళ్ళొక స్పష్టత.
బైబిల్ కి సంబంధించినటువంటి అంశాలలో లోపాలు ఉన్నాయని. సైంటిఫిక్ గా, హిస్టారికల్ గా, ఆర్కలాజికల్ గా, ఓకే, ఈ 3 నేను ప్రూవ్ చేస్తాను. బైబిల్లో ఏ బిట్ అయినా అలాంటిది ఏ మత గ్రంథాల్లో ఉన్నట్టయితే ప్రూవ్ చేస్తే 10 crores. ఓకే, వెల్ షౌర్ బాబు గారు, మీరు చాలా విషయాలు పంచుకున్నారు. మరొకసారి వీలుంటే మనం ఇట్లాంటి అంశాలన్నిటి మీద కూడా మరొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. మీకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, మీరు చదివినటువంటి హిస్టారికల్ బుక్స్, మీరు తిరిగినటువంటి దేశాల్లో మీరు కనుక్కున్న అంశాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూస్తే December 25న జీసస్ క్రైస్ట్ జన్మించారు. ఆయన కేవలం పురాణ పురుషుడు కాదు, ఆయన చారిత్రాత్మక పురుషుడు. దానికి ఆధారాలు అటువైపు బైబిల్లోను, అదేవిధంగా ఇతర మత గ్రంథాల్లోనూ పొందుపరచబడ్డాయి. అదే రీతిగా హిస్టారికల్ గా చూసినా లేదా జాగ్రఫికల్ గా అక్కడ తవ్వకాల్లో కావచ్చు, చారిత్రాత్మక ఆధారాల్లో ఆయన గురించి రాయబడ్డది అనేది షౌర్ బాబు గారు చెప్తున్నది. మరిన్ని విశేషాలతో, మరిన్ని వార్తా కథనాలతో, అదే రకంగా ఇలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను కూడా మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తుంది ఏబీపీ దేశం. చూస్తూనే ఉన్నట్టు ఏబీపీ దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ షౌర్ బాబు గారు. థ్యాంక్స్ అండి సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.